హాయ్ హలో వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే ఇది కంటిన్యూయస్గా 3 డేస్ వ్లాగ్ అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే ఆఫీస్ అయిపోయాక ఇంటికి వస్తా ఉంటే మార్కెట్ మొత్తం ఇలా వాటర్‌తో నిండిపోయిందనమాట. ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా స్టాప్ అవుతున్నాయి. ఇంకా ఫుల్‌గా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందనమాట. ఇంకా వాటర్స్ ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఇంకా మేము కూడా బస్ దగ్గరికి వెళ్ళలేక అక్కడే స్టక్ అయిపోయి నిలబడిపోయాము. ఇప్పుడప్పుడే వాటర్ ఫ్లో తగ్గేలా లేదు. అలానే ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వదని చెప్పేసి నేనింకా అక్కడే దగ్గరలో ఉన్న కేఆర్ మార్కెట్ మెట్రోకైతే వచ్చేసాననమాట. మెట్రోలో కూడా జనాలు ఏమాత్రం తగ్గలేదు. ఫుల్లు రష్ అయితే ఉన్నింది. అలానే వర్షం పడితే ఆటోమేటిక్‌గా మెట్రోలు ఫుల్లు రష్ ఉంటాయన్నమాట. సో, అందుకోసం తప్పదు గదా అన్నట్టు అలానే వచ్చేసాననమాట. ఇక్కడ మెట్రో దిగేసరికి నేనైతే యశ్వంత్‌పూర్‌కి దిగేసాను. సో, యశ్వంత్‌పూర్ నుంచయితే మా హస్బెండ్ వచ్చారు. అక్కడే వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం. వర్షం కూడా తగ్గిపోయింది. సో, అక్కడి నుంచి బండిలో అయితే వెళ్ళాము. యాక్చువల్‌గా తొందరగా రావడానికి రీజన్ అంటే మేము ఈరోజు డీమార్ట్‌కి వెళ్దామనైతే అనుకున్నామనమాట ఫ్రైడే ఈవినింగ్. కాకపోతే ఆ రోజు కుదరలేదు. తర్వాత ఒక 7:30, 8 కంతా వర్షం ఫుల్లుగా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ డే అయితే డీమార్ట్‌కి వెళ్ళాము. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. మా ఇంటికి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. సో, గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కోసం అని చెప్పి నేనైతే అన్నీ ఒకసారి తీసుకొని కార్ట్‌లో పెట్టేసుకుంటాననమాట. తర్వాత వెళ్ళి వెయిట్ చెక్ చేపించుకొని ప్యాక్ చేపించుకుంటాను. కొన్ని ప్యాకెట్స్ తీసుకుంటాను. కొన్ని లూజ్ తీసుకుంటానన్ ట్రాలీ అయితే మా హస్బెండ్‌కి ఇచ్చేసి నేను కావాల్సినటివన్నీ ఒకసారి తెచ్చుకుందాము అలా అని చెప్పేసి వెళ్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలుంటారు. ప్రతిసారి అడ్డం అడ్డం వస్తుంటారు ట్రాలీకి. అది తోసుకుంటూ వెళ్ళేలోపు లేట్ అయిపోతుంది. ఒకసారి నేను వెళ్ళి నాకు కావాల్సినటివన్నీ తెచ్చుకొని కార్ట్‌లో వేసుకుంటానని చెప్పేసి నేను కావాల్సినటివన్నీ తీసుకుంటున్నాననమాట. అక్కడికొచ్చారు మా హస్బెండు. అంతా అయిపోయేసరికి బిల్లింగ్ కూడా అయిపోయింది. తీసుకొనొచ్చేసాము. మాకైతే ఆల్మోస్ట్ బిల్లింగు అన్నిటికంటే ఇది బెటర్ అనిపిచ్చింది. ఎందుకంటే మేము ఒక 3-4 డీమార్ట్స్ అయితే తిరిగాం కానీ ఇక్కడ బెస్ట్ ప్రైజింగ్ అనిపిచ్చింది. బెంగుళూరులో సుంకుత్కట్టే డీమార్ట్ అని చెప్పేసి ఎవరైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి. మీకెలా అనిపిచ్చిందో షేర్ చేయండి నాతో కూడా. కార్తీక్‌ది బర్త్‌డే నేను ఆల్రెడీ మినీ వ్లాగ్ కూడా పెట్టేసాను కదా! ఇదైతే లాంగ్ వీడియో అనమాట. కార్తీక్ ఆ రోజు పాపం అలసిపోయాడు. వాడికి ఆల్రెడీ టైం 9:30, 9:45 అవుతున్నింది. నిద్ర కూడా వస్తున్నిందనమాట. కొంచెం డల్‌గా ఉన్నాడు. అలానే యాక్టివ్‌గా అయితే అంటే డల్‌గున్నాడు గానీ ఎనర్జీ అయితే బానే ఉన్నింది. సో, తనకి బర్త్‌డే అంటే చాలా ఇష్టమనమాట. ఒక 20 డేస్ నుంచి చెప్తున్నాడనమాట. అక్క నాది బర్త్‌డే, బర్త్‌డే అని చెప్పేసి. సో, గిఫ్ట్ తీసుకొనైతే వెళ్ళాము. ఫ్యామిలీతో కేక్ కటింగ్ అయిపోయేసరికి మేము కూడా గిఫ్ట్ ఇచ్చేసి, కేక్ తినిపిచ్చేసి వచ్చామనమాట. కార్తీక్ ఏంటంటే కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ ఎక్కువనమాట. అసలు కేకు తినిపిస్తే తింటాడు కానీ మనకస్సలు పెట్టడు. కావాలంటే మీరే చూడండి. తినిపిస్తే తింటాడు. కానీ చేతిలో పట్టుకోమంటే, తినిపియమంటే అస్సలు తినిపియడనమాట. టిష్యూ పేపర్‌తో తుడిచేసి వాడి చెయ్యంతా వానికి గిఫ్ట్ అయితే తీసుకెళ్ళింది ఇచ్చేసాననమాట. కార్తీక్ కొంచెం అనిమల్ లవర్ అనమాట. అందులోనూ క్యాట్స్ అంటే బాగా ఇష్టము. సో, అందుకోసం వాడు క్యాట్ ఉండే బ్యాగ్ తీసిమ్మని ఏడుస్తుంటే ఒకసారి వాళ్ళ డ్యాడీ వీడియో పెట్టారనమాట మాకు. అందుకోసం నేను వాడి బర్త్‌డేకి క్యాట్ ఉన్న బ్యాగ్ అయితే తీసుకున్నాము. మా మరిది అయితే బట్టలు తీసుకొచ్చాడనమాట. సో, తీసుకెళ్ళింది గిఫ్ట్ ఇచ్చేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ అయితే నాకు ఆ పసుపు, కుంకుమ ఇస్తున్నారు. సో, అది కూడా తీసేసుకొని వాళ్ళు ఎంత వద్దన్నా గూడా మాకు బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. మా హస్బెండ్ నన్ను అరుస్తుంటే కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ బయటికొచ్చి చెప్తున్నారనమాట మా హస్బెండ్‌కి. తనకి మేమే కట్టిచ్చాం మీరేం హాయ్ అనొద్దండి అని అందరికీ చెప్పేసి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే అనమాట.
నేనెప్పుడో ఫ్రైడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కంటిన్యూయస్‌గా వ్లాగ్ చేయడానికి టైం అయితే కుదరలేదు. సో, ఇంక అలానే కొంచెం కొంచెం ఏమేమైతే క్లిప్పింగ్స్ యాడ్ చేశానో అవి ఆల్రెడీ మీరు చూసేసుంటారు. ఇంకా ఈరోజు సండే అనమాట. సో, ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏం చేయట్లేదనమాట మేము. అందుకోసం బిర్యానీ తినాలనిపిచ్చింది. కానీ బయట బిర్యానీ అంత బావుండదు. నాకైతే హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో, అందుకోసం నిన్న నేను డీమార్ట్‌కెళ్ళి పన్నీర్ అన్నీ తెచ్చుకున్నాననమాట. సో, ఆ పన్నీర్‌తోనే ఈరోజు పన్నీరు కొంచెం సోయా చంక్స్ ఉంటే అవి కూడా వేసి 2 కలిపి బిర్యానీ అయితే చేస్తున్నాననమాట. ఆల్రెడీ బిర్యానీకి అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి సోయా చంక్స్ సోయా చంక్స్ అలానే పన్నీర్‌ని కట్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ అయితే ఎత్తిపెట్టాననమాట. ఇంక ఇక్కడ ఆల్రెడీ రైస్ కూడా నానబెట్టేసి పెట్టేశాను సైడ్‌కి. ఇంక ఇది వచ్చేసి టమాటో ప్యూరీ టమాటో అండ్ చిల్లీ ప్యూరీ అనమాట. ఇంక ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. సో, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా ఇది రైస్‌కి పెట్టడానికి వాటర్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు లేట్ చేయకోకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. మనలో చాలా సార్లు చూపించాను, ಸ್ವಲ್ಪ దూరం అవ్వమాడు, కానీ ఇంకొకసారి షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇదంతా చేసేలోపు ఏం లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో, ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ కాబట్టి, సో నవరాత్రికి మనము కొన్ని షాపింగ్ కూడా చేసుకొని రావాలన్నమాట. అమ్మవారి పటం కూడా లేదు ఇంట్లో, అది కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమేమి తీసుకొస్తాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిలు, ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని కాసేపు హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలానే బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ వేసుకున్న తర్వాత టమాటో చిల్లీ ప్యూరీ పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కాస్తంత మగ్గించుకోవాలన్నమాట. అది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, అలానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అలానే పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో, నాకు పన్నీర్ ఇష్టము, మా హస్బెండ్‌కి సోయా చంక్స్ ఇష్టం అనమాట. అందుకోసం 2 కలిపి వండుతున్నాను. ఇది కూడా కాసేపు ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మనం ఇది ఎంత మెల్లగా కలుపుకుంటే అంత మంచిది. ఎందుకంటే పన్నీరు సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి తొందరగా బ్రేక్ అయిపోతుందన్నమాట. ఇంక అలానే హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని నేను ఇంకా వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. అదే ఒక్కటి వేసుకున్న తర్వాత జస్ట్ అలా కలుపుకొని ఒక పిడికెడంతా బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకున్నాననమాట. ఇంక ఇక్కడితో గ్రేవీ అయితే సరిపోయింది. ఇంకా సాల్ట్ నేను ఆల్రెడీ ముందే వేసుకున్నాననమాట పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు. అందుకోసం ఇప్పుడేం యాడ్ చేయలేదు. బిర్యానీకి అయితే రైస్‌కి పెట్టాను కదా, అది వచ్చేసి ఒకసారి టెస్ట్ చేశాను, ఇంకా ఉడకలేదు. ఇప్పటికైతే సరిపోయిందనమాట. ఇంకా నేను ఇది మొత్తం వీడియో తీశాననుకున్నాను కానీ కెమెరా ఆన్ చేయడమే మర్చిపోయాను. ఇంకా తర్వాత అంతా దమ్ముకి పెట్టేసి సాఫ్రాన్ వాటర్ అయితే వేస్తున్నాను. సాఫ్రాన్ వాటర్ వల్ల ఫ్లేవర్ ఏం రాదు కానీ కలర్ రావడం కోసం అయితే వేశాననమాట. ఇంకా దమ్ముకు పెట్టేసేసరికి 7:45 అయిపోయింది. ఇంకా దమ్ము అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా పూజకు కావాల్సినటువన్నీ ఐటెమ్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా అన్నీ పూజకు కావాల్సినవి తీసుకొని అలానే అమ్మవారి పటం తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇంకా నాకు పెద్ద ఫోటో తీసుకోవాలని ఇప్పటికైతే లేదనమాట. అందుకోసం పూజ చేసుకోవడానికి చిన్న ఫోటో అయితే సరిపోతుందని చెప్పేసి చూస్తున్నాను. కానీ ఏ ఫోటో తీసుకోవాలి అని చెప్పి కన్‌ఫ్యూజన్ ఉండిందనమాట నాకు. ఒక్కటే రూపం ఉన్న అమ్మవారి ఫోటో తీసుకోవాలా? లేదా అన్నీ రూపాలు ఉన్న అమ్మవారి ఫోటో తీసుకోవాలా అని ఫైనల్‌గా అయితే ఆ ఫోటో తీసుకున్నాననమాట. అన్ని రూపాలు ఒకటే ఫ్రేమ్‌లో ఉన్నట్టు. ఇంకా షాప్ అతనైతే 2 చేతులతో తీసుకోమ్మా మంచిదవుతుంది అని చెప్తే, ఇంకా 2 చేతులతో ఫోటో అయితే తీసుకున్నాననమాట. నాకు 150 పడింది ఫోటో. ఇంకా అలానే ఫిష్ కూడా మా మా ఇంట్లో అక్వేరియం పెట్టక ఒక 3
4 మంత్స్ అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం ఫిష్ కూడా కొన్ని తీసుకుందామని చెప్పేసి, అలానే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫిషెస్ కూడా ఎన్ని వేసినా చనిపోతున్నాయన్నమాట. అందుకోసం ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా తీసుకుందామని చెప్పి ఇద్దరికి కలిపి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫిషెస్ తీసుకొని ఇంటికొచ్చేసరికి మా అత్తయ్య ఇలా ఇడియప్పం అయితే చేసినింది. సో, రాగి పిండితో ఇంకా అది కూడా తినేసాను కొంచెం. మరి తినకపోతే ఫీల్ అవుతారు కదా! అందుకోసం తినేసాననమాట. ఇంకా తినేసి వచ్చి రాగానే ఫిషెస్ అయితే అక్వేరియంలోకి వేస్తున్నాము. సో, మాది చిన్న అక్వేరియం అనమాట. ఇంకా ఇది ఆహా! కావేరీ వాటర్ కాబట్టి కొంచెం స్వీట్ ఉంటుంది. వాళ్ళు ಜಾಸ್ತಿ చెప్పారనమాట ಆಗುತ್ತೆ షాప్‌లో ನೋಡಿ. సాల్ట్ ಇದು వేయండి, సాల్ట్ కంటెంట్ ఉండాలి ಇಮ್ಮಿಡಿಯೇಟ್‌ಲಿ ఫిష్‌కి అని చెప్పి. అందుకోసం కొంచెం సాల్ట్ అయితే ఇంకా వేస్తున్నాము. ఫైనల్లీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాననమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే 3 టైప్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. సో, అందులోకి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడదామనుకోని చెప్పి ఇంకొకటి పైనాపిల్ తెచ్చుకున్నాననమాట. ఇంకా అలానే బనానా కూడా ఉంది. సో, దాంతో కలిపి 5 ఫ్రూట్స్ అయితాయన్నమాట. పూలు, అలానే అమ్మవారి ఫోటో అనమాట. కింద మా అత్తయ్యకి అయితే చూపించాను, అందుకే ఓపెన్ అయ్యింది. సో, అమ్మవారి ఫోటోలో అయితే అన్ని అవతారాలు కలిసి ఒకటే ఫోటోలో ఉందన్నమాట. చాలా బాగా అయితే అనిపించింది. ఇదే తీసుకుందామని చెప్పేసి ఈ అమ్మవారి ఫోటో అయితే ఒకటి తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే మా ఇంట్లో లేకపోయినింది. సో, ఇంకా అగరబత్తులు, అలానే బనానా, ఇంకా పూలు, ఇంకా ఆకులు, తర్వాత అయితే ఇంకా కావాల్సినటువన్నీ అనమాట. డూమ్ స్టిక్స్ ఇది. తర్వాత అయితే ఒకటి పసుపు కొమ్ము కూడా తెచ్చుకున్నాను అమ్మవారికి. ఇంట్లో ఆల్రెడీ పసుపు దారం ఉంది కాబట్టి ఇంకా అది అవసరం లేదు. సో, ముగ్గు పిండి కూడా అయిపోయింది అనమాట. ముగ్గు పిండి కూడా తెచ్చుకున్నాను. ఇంకా అలానే అమ్మవారికి ఒకటి బ్లౌజ్ పీస్ అనమాట, రెడ్ కలర్ది తెచ్చుకున్నాను నేను. ఇంకా ఇది ప్రోక్షణ కోసం వాడుకునేది మా ఇంట్లో లేకపోయింది, అందుకోసం కొత్తది తెచ్చుకున్నాను చిన్నదే. ఇంకా తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వడానికి ఇది అనమాట. కాణిస్తుంది తెచ్చనది ఇది. సో, అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి అమ్మవారి ఫోటో ముందు పెట్టి మనము వాటర్ కానీ ఇలా ప్రోక్షణ చేస్తుంటాం కదా అమ్మవారికి, అది వేసుకోవడం కోసం ఇదొకటి ప్లేట్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అలానే కర్పూరం, ఇంకా అమ్మవారికి గాజులు, తర్వాత పసుపు కుంకం, ఇంకంతే అనమాట. ఇదే పూజ సామాన్లు నేను తెచ్చుకున్నదైతే. రేపటికి నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను పూజ. ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. రేపటి నుంచే నవరాత్రి కాబట్టి ఇంకా రేపటి నుంచి అయితే మీకు లాంగ్ వీడియోస్ వస్తాయి. మిస్ చేయకోకుండా కంటిన్యూస్గా చూడండి, ఓకేనా. ఇంకా తర్వాత అయితే మనము బిర్యానీ చేసి పెట్టి వెళ్ళిపోయాం కదా, సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. పన్నీర్ బిర్యానీ, మరి మధ్యలో చూసేవాళ్ళు నాన్ వెజ్ అనుకోవద్దండి, పన్నీర్ బిర్యానీ. సో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 9:30 అవుతుంది. నేను బిర్యానీ చేసి పెట్టింది 7:45కి. సో నేను 8కి అంతా మార్కెట్కి వెళ్ళాను ఇవన్నీ తీసుకొని రావడానికి. ఇంకా ఇప్పుడైతే వచ్చానమాట. ఎలా వచ్చిందో మీకు కూడా టేస్ట్ చేసి నేను చూపిస్తాను రండి. ఇంకా బిర్యానీ అయితే పని కూడా చేయలేదు, ఎలా వచ్చిందో ఏంటో ఇంకా ఇప్పుడైతే వచ్చి చూపిస్తున్నా. వావ్, బిర్యానీ అయితే చాలా బాగా దమ్ అయిందనమాట. సో చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది, అస్సలు ఏమాత్రం ముద్దగా రాలేదు. ఇంకా అడుగున ఉన్న మసాలానైతే నీట్‌గా కలుపుతున్నాననమాట. ఇంకా కలపడం అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకైతే వడ్డించుకున్నాను. ఈరోజు నేను ఒక్కదాన్నే తింటున్నాననమాట బిర్యానీ. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు, మా మరిది, మా హస్బెండు అప్పుడే కింద తినేసారనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. సో, ఇంక అది పొద్దునకి తింటామంటే ఓకే అని చెప్పేసి నేనైతే ఇప్పుడే పెట్టుకొని తింటున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. ఇంతవరకు ఎవరైతే నా వీడియోని స్కిప్ చేయకోకుండా చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.